ఒకరిది చండీగఢ్, మరొకరిది ఉత్తరప్రదేశ్. ఈ ఇద్దరిని కలిపింది ప్రేమ బంధం. ఆ ఇద్దరు అయ్యారు ఐఏఎస్. అంతేకాదు, వాళ్ళిద్దరూ చేస్తుంది కలెక్టర్ ఉద్యోగం. ఎక్కడో కాదు, మన కోనసీమలో. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఆ ఇద్దరు యువ ఐఏఎస్లు ఒకేసారి ఎంపికయ్యారు. శిక్షణ సమయంలోనే స్నేహితులుగా మారారు. మనసులు పంచుకొని ప్రేమికులుగా మారారు. వారి ప్రేమను అర్థం చేసుకున్న పెద్దవారు ఆశీర్వదించారు. వివాహం జరిపించారు. ప్రస్తుతం ఆ ఇద్దరు దంపతులు పక్కపక్క జిల్లాల్లో కలెక్టర్లుగా ఉన్నారు. ఇదో సినిమాలా ఉంది అనుకునేరు, ఇది నిజమే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కలెక్టర్ హిమాన్షు శుక్లా, కాకినాడ కలెక్టర్ కృతికా శుక్లా దంపతులు 2013లో ప్రేమతో మొదలైన వీళ్ల బంధం 2017లో పెళ్లితో సుఖాంతమైంది. 2013లో ఐఏఎస్లుగా ఎంపికయ్యారు హిమాన్షు శుక్లా, కృతికా శుక్లా. ముస్సోరీలోని ఐఏఎస్ శిక్షణ శిబిరంలో ఇద్దరు కలుసుకున్నారు. కృతిక ఎకనామిక్స్ లో దిట్ట, ఫైనాన్స్ పిహెచ్డి చేశారు. ఆమెతో పరిచయం అయ్యాక ఇంజనీరింగ్ విద్యార్థి అయిన హిమాన్షు ఎకనామిక్స్ లో మాస్టర్ డిగ్రీ చేశారు. ఇద్దరి కష్టాలు, అభిరుచులు, లక్ష్యాలు తెలుసుకొని అర్థం చేసుకున్నాక కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు తెలియజేసి వివాహం చేసుకున్నారు. హిమాన్షు శుక్లాది కాన్పూర్, ముంబై ఐఐటిలో చదివారు. ఇంటర్ తర్వాత మర్చెంట్ నేవీలో కోర్సు పూర్తి చేసి విదేశాలకు వెళ్లిపోయారు. 20 సంవత్సరాలకే ఉద్యోగం వచ్చింది. ఇటలీ, యుఎస్, చైనాలో 5 ఏళ్ల పాటు ఉద్యోగం చేశారు. పోటీ పరీక్షల కోసం సెలవు పెట్టి ఢిల్లీ వచ్చారు. ఎటువంటి శిక్షణ లేకున్నా తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్ కు అర్హత సాధించారు. కృతికా శుక్లాది చండీగఢ్, 10th ఇంటర్లో టాపర్. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో చదివారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఎంకామ్ చేశారు. ఐఏఎస్ లక్ష్యంతో పరీక్ష రాస్తే రెండో ప్రయత్నంలో ఫలించింది. శిక్షణ సమయంలోనే ఎకనామిక్స్ లో పిహెచ్డి పూర్తి చేశారు. ఈ యువ ఐఏఎస్ల జంట ఏపీ క్యాడర్లోనే వివిధ హోదాల్లో పనిచేస్తూ వచ్చారు. పక్కపక్క జిల్లాల్లో ప్రస్తుతం కలెక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వేరువేరు చోట్ల బాధ్యతలు, నిత్యం ఎదురయ్యే సవాళ్లు అన్నింటినీ సమర్థవంతంగా అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు. తమ ప్రేమ ఒక్క రోజులో సాకారం కాలేదని, చాలా సమయం తీసుకున్నామని, ఇద్దరం బాగా ఆలోచించాకే కలిసి ప్రయాణం చేయాలన్న నిర్ణయానికి వచ్చామని వీళ్లు చెప్తున్నారు. బాహ్య సౌందర్యం తాత్కాలికమని, అంతర్ సౌందర్యం శాశ్వతమని, ప్రేమికులు ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే జీవితం సాఫీగా ముందుకు సాగుతుందని చెప్పుకొస్తున్నారు. ఆల్ ది బెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్.